గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ సెషన్ చూసినట్లయితే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ముందు నిన్నటి రోజున ఏమేమైతే మాట్లాడామో ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో క్విక్గా అయితే రెఫర్ చేద్దాం. తర్వాత ఎక్కడెక్కడ ఎంట్రీస్ ఉన్నాయో, ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయో ఒకసారి అయితే డిస్కస్ చేద్దాం. దెన్ ఈరోజు మార్కెట్లోకి అయితే ఒకసారి మూవ్ అవుదాం. సో లాస్ట్ సెషన్ చూసినట్లయితే అంటే నిన్నంటే మార్కెట్లో ఓవరాల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పింది ఏంటంటే, ఇలా బిగ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే అవాయిడ్ చేయమని చెప్పాను. నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ సేమ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సేమ్ బిగ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. కంప్లీట్గా ఇది ట్రాప్, ఇదైతే అవాయిడ్ చేయండి అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పాను. అండ్ మనకి చూసుకున్నట్లయితే నారో సిపిఆర్ ఉంది. సిపిఆర్ చూడండి, సిపిఆర్ నారో ఉంది. సో మనకి అప్ ట్రెండ్ కంటే డౌన్ ట్రెండే ఎక్కువ ఛాన్సెస్ ఉంది, హై ప్రాబిలిటీ ఉంది డౌన్ ట్రెండ్కే అప్ ట్రెండ్ కంటే కూడా అని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం. ఒకవేళ ఇన్ కేస్ అప్ ట్రెండ్ ఇక్కడ వరకు కొంచెం ఫామ్ అయితే ఇక్కడ కూడా షార్టింగ్ ఆపర్చునిటీస్ మాత్రమే చూడండి ఈ లెవెల్ దగ్గర నుంచి. ఎందుకంటే మార్కెట్ ఓవరాల్గా మనకి మార్కెట్లో అయితే వీక్నెస్ ఉంది, డౌన్కి ఎక్కువ ఛాన్సెస్ ఉందని చెప్పేసి అయితే మీకైతే చాలా హై ప్రాబిలిటీ ఉంది అని చెప్పేసి అయితే డిస్కస్ చేసుకున్నాం. అండ్ వచ్చేసి మనం ఇంకోటి ట్రెండింగ్ డే కూడా ఉంటుందని చెప్పేసి అయితే మనమైతే డిస్కస్ చేసుకున్నాం. ట్రెండింగ్ డే ఒక నిమిషం 20 మూవింగ్ యావరేజ్ ప్లాట్ చేస్తాను. సో ఇది నిన్నటి రోజు అయితే ఒకసారి అయితే క్విక్గా ఈరోజు పాసిబిలిటీస్ ఏమేమైతే ఉన్నాయో ఎంట్రీస్ నిన్నైతే రెఫర్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, ఓకే, ఇగ్నోర్ చేయండి. సో ఓవరాల్ చూసినట్లయితే మనకి ఇది బెస్ట్ ఎంట్రీ అవుతుంది. ఏదైతే డేస్లో బ్రేక్అవుట్ అయిందో ఇది ఒక ఎంట్రీ అవుతుంది. బట్ ఇమీడియట్గా చూసినట్లయితే ఈ ప్రీవియస్ డే లో ఏదైతే ఉందో ఇది ఇంపార్టెంట్. సో మనకి నేనేం చెప్పాను, ఈ ప్రీవియస్ డే లో బ్రేక్అవుట్ అయితే ఎంట్రీ తీసుకోమని చెప్పాను. చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎంట్రీ తీసుకుంటారు, ఇమీడియట్ చూసుకుంటే ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో రెసిస్టెన్స్ చూసుకుంటే ఎక్కడ మీరు స్టాప్ లాస్ పెడతారు, ఈ లెవెల్ దగ్గర ఆర్ఎల్స్ ఈ లెవెల్ దగ్గర. సో అది కరెక్ట్ అంటే 1:2 రిస్క్ రివార్డ్ లేదు. సో అది హై ప్రాబిలిటీ కాదు కాబట్టి ఇది అది అవాయిడ్ చేసేస్తాం. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయితే మనకి కొంతమంది బ్రేక్అవుట్ దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు, ఓకేనా. అండ్ అలా కాకుండా బ్రేక్అవుట్ దగ్గర ఎంట్రీ కాకుండా ఉంటే ఇంకొకటి చెప్పాను, హై ప్రాబబిలిటీ సేఫ్ ట్రేడర్స్ అండ్ హై ప్రాబిలిటీ ఉంటుంది. అండ్ ఎవరైనా రిస్కీ ట్రేడర్స్ ఉంటే ఇక్కడే ఎంట్రీ తీసుకుంటారు కొంతమంది. లేదు మాకు అలా డబుల్ కన్ఫర్మేషన్ కావాలనుకుంటే నేనేం చెప్పాను, ఇక్కడ ఏదైతే ఉందో ఇది చూడండి, బ్రేక్అవుట్ అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ తీసుకున్నది, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ రివర్స్ అయింది. చూడండి, ఇది బెస్ట్ ఎంట్రీ అవుతుంది. ఈ క్యాండిల్ కూడా కాదు, ఈ 20 మూవింగ్ యావరేజ్తో పాటు ఏదైనా సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్, సప్లై, డిమాండ్ జోన్, ఎనీ డైలీ పివోట్ ఉంటే ఎంట్రీ తీసుకోమని చెప్పాను. సో ఇది ఇక్కడ ఏం చేసింది, 20 మూవింగ్ యావరేజ్ అండ్ ఈ సపోర్ట్ తీసుకునేది 20 మూవింగ్ యావరేజ్ డౌన్ అయింది, క్రాస్ చేసి మళ్ళీ డౌన్ ట్రెండ్ కంటిన్యూ చేసింది. చూడండి, ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్ ఎంత అయిందో. సో ఇది బెస్ట్ ఎంట్రీ అవుతుంది. బెస్ట్ ఎంట్రీలో మీకు 1:2 రిస్క్ రివార్డ్ అంటే 1:3, 1:4, 1:5, 6 కూడా దొరుకుతుంది. ఇక్కడ మంచి అంటే 1:5, 1:6 కూడా ఇచ్చిన రిటర్న్స్ ఉన్న బెస్ట్ స్ట్రాటజీ అవుతుంది. సో మీకు ఆల్రెడీ ఈ లెవెల్స్ అన్నీ అర్థం చేసుకొని, ప్రొజెక్షన్ అర్థం చేసుకొని చేస్తేనే మీకు ఇలా వర్కౌట్ అవుతుంది. మీరు జస్ట్ బ్లైండ్గా చూసాము, జస్ట్ లైవ్ మార్కెట్లో అప్లై చేయకుండా జస్ట్ చూసి వెళ్ళిపోయామంటే మాత్రం కుదరదు. ఖచ్చితంగా మీరైతే లైవ్ మార్కెట్లో అప్లై చేసి మార్కెట్ కండిషన్ అర్థం చేసుకుంటే నేనైతే చెప్తున్నాను, అవి అర్థం చేసుకొని మీరు లైవ్ మార్కెట్లో అప్లై చేసినట్లయితే మాత్రమే ఇలాంటి మంచి మూవ్స్ని క్యాప్చర్ చేయగలుగుతారు. సో అది గుర్తుపెట్టుకొని ఇక్కడ చూడండి, జస్ట్ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. ఇమాజిన్ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు, ఇక్కడ ఎక్కడ పెడతారు స్టాప్ లాస్, ఈ లెవెల్ దగ్గర స్టాప్ లాస్ పెడతారు. టార్గెట్ చూడండి,
చూడండి ఇక్కడ నుంచి ఇమ్మీడియట్గా ఇంత డౌన్ ర్యాలీ అయింది. మళ్ళీ 20 మూవింగ్ యావరేజ్ ఒకవేళ ఇన్ కేస్ 20 మూవింగ్ యావరేజ్ అప్ సైడ్ క్యాండిల్ ఇలా బ్రేక్అవుట్ అయ్యి అప్ సైడ్ వెళ్తుంటే అప్పుడు మీరు ఇక్కడ ఈ లెవెల్ దగ్గర ఎగ్జిట్ అవ్వచ్చు పొజిషన్. బట్ అప్పటి వరకు ఇక్కడ మనకి ఆల్రెడీ కన్ఫర్మేషన్ ఉంది ట్రెండింగ్ డే అని చెప్పేసి. సో నెక్స్ట్ ఏదైతే 20 మూవింగ్ యావరేజ్ టచ్ చేస్తుంది మళ్ళీ డౌన్ అవుతుంది, 20 మూవింగ్ యావరేజ్ టచ్ చేస్తుంది మళ్ళీ డౌన్ అవుతుంది. సో ఇంత మటుకు మీరు వెయిట్ చేసి ఉండొచ్చు. చూడండి రిస్క్ రివార్డ్ చూడండి ఎంత ఉందో. ఇలాంటి ట్రేడ్స్ కావాలి మనకి. సో ఒక పర్ఫెక్ట్ ట్రేడ్ బాగుందంటే ఎంటైర్ మంత్ కూడా అదే సరిపోతుంది. ఒక్కటి పర్ఫెక్ట్ ట్రేడ్, ఒక జస్ట్ మంచి ట్రెండింగ్ డే అలాంటిది ఒక్క పర్ఫెక్ట్ ట్రేడ్ దొరికితే ఎంటైర్ మంత్ ఆ ఒక్కరోజు ట్రేడ్ చేసుకొని ఎంటైర్ మంత్ కూర్చోవచ్చు. గుర్తుపెట్టుకోండి గాయస్, ఇలా ఉంటుంది స్టాక్ మార్కెట్ అనేది. సో బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే సేమ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడండి ఎంత ఎక్స్ట్రీమ్ క్యాండిల్, ఎంత బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయిందో. ఇమ్మీడియట్ చెప్పిన మీకు ఇంత గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే అవాయిడ్ చేయండి అని చెప్పేసి బిఫోర్ మార్కెట్ అనాలిసిస్లోనే. సో చూడండి మళ్ళీ ఇమ్మీడియట్ రివర్స్ అయింది. ఇక్కడ బెస్ట్ ఎంట్రీ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రైజ్ యాక్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు. కొంచెం ఇలా షార్ట్ పొజిషన్ తీసుకొని ప్రైజ్ యాక్షన్ కావాలంటే అర్థం చేసుకోవాలి, మీకు కొంచెం అర్థం చేసుకొని ప్రైజ్ యాక్షన్ని. మార్కెట్లో కొంత ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఇమీడియట్గా షార్ట్ చేసుకోవడం. ఎంత ఎక్స్ట్రీమ్ క్యాండిల్ బిగ్ గ్రీన్ క్యాండిల్ లేదా బిగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు మార్కెట్ ఏదైతే ఉందో మళ్ళీ ఆ క్యాండిల్ లోకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సేమ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయినా కానీ ఆ క్యాండిల్ మళ్ళీ ఇక్కడ నుంచి బౌన్స్ అయ్యి ఎక్కడికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ మనకి ఇక్కడ చూసినట్టయితే కొంచెం కన్సాలిడేట్ అయింది. మళ్ళీ ఇక్కడ ఫస్ట్ వచ్చి మార్కెట్ అయితే అప్ మూవ్ అయింది, తర్వాత ఈ లెవెల్కి అయితే వచ్చింది. ఇది ప్రీవియస్ డే లో లెవెల్కి, ప్రీవియస్ డే లో ఇక్కడ లిటిల్ బిట్ కన్సాలిడేట్ అయింది. సో పర్ఫెక్ట్ ఎంట్రీ అనేది ఇక్కడ లేదు. చూడండి పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ అనేది ఎలా ఉండాలి నిఫ్టీలో చూపిస్తాను. చూడండి ఇది బ్రేక్అవుట్ అయింది, ఇది పర్ఫెక్ట్ బ్రేక్అవుట్. ఇక్కడ చూసినట్లయితే ఇలాంటి బ్రేక్అవుట్ ఉందా, లేదు. ఈవెన్ కొంచెం డౌన్ మూవ్ అయినా కానీ పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ లేదు. మళ్ళీ వెయిట్ చేద్దాం. మళ్ళీ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ కన్సాలిడేట్ అయింది, సేమ్ లెవెల్ దగ్గర కన్సాలిడేట్ అయింది. పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ లేదు కాబట్టి అవాయిడ్ చేయాలి మనం ఇక్కడ. మళ్ళీ కన్సాలిడేట్ అయింది, మళ్ళీ డౌన్ లెవెల్, ఈ లెవెల్కి కొంచెం వచ్చి ఈ లెవెల్ నుంచి కొంచెం డౌన్ అయింది, మళ్ళీ బౌన్స్ అయింది. సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఉంది బ్రేక్అవుట్, పర్ఫెక్ట్ బ్రేక్అవుట్. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఫామ్ అయిందో ఇమ్మీడియట్ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది మనకి ఇంపార్టెంట్ క్యాండిల్. ఎలా ఇంపార్టెంట్ క్యాండిల్ సార్, ఈ లెవెల్స్ అన్నింటి దగ్గర ఇలా ఫామ్ అయింది, ఇలాగ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, మళ్ళీ ఎంత పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, దీన్ని ఎలా ట్రస్ట్ చేయాలంటారు. సో ఈ సపోర్ట్ ఏదైతే ఉందో ఇది రెసిస్టెన్స్ అవుతుంది. ఇక్కడ సపోర్ట్ అవుతుంది, బ్రేక్అవుట్ అయితే అది రెసిస్టెన్స్ అవుతుంది. ఈ రెసిస్టెన్స్ దగ్గర ఈ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత దీన్ని టేక్ ఓవర్ చేస్తూ బేరిష్ ఎంగల్ఫింగ్, ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ టేక్ ఓవర్ మీన్స్ దీని ఏదైతే లెవెల్ ఉందో ఇక్కడ స్టార్ట్ అయిందో దీనికంటే డౌన్లో. సో ఇక్కడ ఏముంది, మార్కెట్ బయ్యర్స్ పుష్ చేస్తున్నారు అప్ సైడ్కి, మార్కెట్ బయ్యర్స్కి సెల్లర్స్కి ఫైట్ జరుగుతుంది. మార్కెట్ బయ్యర్స్ ఏమో మార్కెట్ని అప్ సైడ్ తీసుకెళ్ళడానికి ఫైట్ చేస్తున్నారు. మార్కెట్ సెల్లర్స్ ఏమో మార్కెట్ డౌన్ సైడ్ తీసుకున్నట్టుగా ఫైట్ చేస్తున్నారు. సో ఓవరాల్గా ఎవరు టేక్ ఓవర్ తీసుకున్నారు, ఎవరి వైపు స్ట్రెంత్ ఎక్కువ ఉంది, ఈ క్యాండిల్ చూసినట్లయితే ఈ క్యాండిల్లో కొంతవరకు బయ్యర్ స్ట్రెంత్ ఉంటే దానికంటే ఎక్కువ సెల్లర్ స్ట్రెంత్ ఉంది. ఈ క్యాండిల్ చూడండి, సెల్లర్ స్ట్రెంత్ ఉంది. సో సెల్లర్ స్ట్రెంత్ ఉంది కాబట్టి ఈ లెవెల్ దగ్గర కానీ ఎక్కడా కానీ మార్కెట్ ఈ లెవెల్ టచ్ చేసినా కానీ మార్కెట్ డౌన్ వెళ్ళలేదు. కొంచెం లిటిల్ బిట్ డౌన్ అయింది, మళ్ళీ యూటర్న్ తీసుకుంది, మళ్ళీ లిటిల్ బిట్ డౌన్ అయింది, మళ్ళీ యూటర్న్ తీసుకుంది. కానీ ఈ లెవెల్ దగ్గర చూడండి, ఈ లెవెల్ దగ్గర ఈ క్యాండిల్ ఫామ్ అయినా కొంచెం యూటర్న్ అయినా ఎంత డౌన్ అయింది, ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. సో ఇది మీరు ఈ ప్రైజ్ యాక్షన్ అర్థం చేసుకున్నట్లయితే మాత్రమే మీరు మార్కెట్లో సస్టైన్ అవ్వగలుగుతారు. గుర్తుపెట్టుకోండి గైస్, ఇలా ప్రైజ్ యాక్షన్ అర్థం చేసుకుంటే మాత్రమే మీరు మార్కెట్లో సస్టైన్ అవి మంచి ట్రేడ్స్ అనేది తీసుకొని మంచి ప్రాఫిట్స్ అనేది ఎర్న్ చేయగలుగుతారు. సో ఓవరాల్గా జస్ట్ బ్లైండ్గా చూసే వెళ్ళిపోయామంటే కుదరదు. సో ఇది బెస్ట్ ఎంట్రీ అవుతుంది. ఇది ఎంట్రీ తీసుకున్న జస్ట్ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నా కానీ మీకు ఈజీగా 1:2 రిస్క్ రివార్డ్ అయితే ఉంది ఇక్కడ. ఇది మనకి హై ప్రాబిలిటీ ట్రేడ్ అవుతుంది. ఓకే, సో ఈరోజు ఎలా ఉండబోతుందో మార్కెట్ అయితే చూద్దాం. ఈరోజు చూసినట్లయితే ఒక 70-80 పాయింట్స్ అయితే పాజిటివ్ చూపిస్తుంది, ఒక 40 పాయింట్స్ పాజిటివ్ చూపిస్తుంది, 70-80 పాయింట్స్ పాజిటివ్ చూపిస్తుంది.
ఏది గిఫ్ట్ నిఫ్టీ. సో ఓవరాల్గా మనకి చూసినట్లయితే కొంతవరకు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అనేది అర్థమవుతుంది. ఒక 50-100 పాయింట్స్ ఇన్ బిట్వీన్ ఎక్కడైనా ఓపెన్ అవ్వచ్చు. ఎందుకంటే 9:59కి 6:40 అయింది. ఇప్పుడు టైం చూసినట్లయితే 9:15కి అయితే ఎక్కడైనా ఓపెన్ అవ్వచ్చు. సరే ఇక్కడ మార్కెట్ క్లోజ్ అయింది 21,968, అరౌండ్ 22,000 దగ్గరలో క్లోజ్ అయింది అనుకుందాం. ఒక 30 పాయింట్స్ అటు ఇటుగా. సో ఇక్కడ నుంచి ఒక 40-50 పాయింట్స్ అంటే ఈ సిపిఆర్ ఇన్ బిట్వీన్, ఈ సిపిఆర్ రేంజ్లో ఎక్కడైనా ఓపెన్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది. సో సిపిఆర్ చూసినట్లయితే మనకి లాస్ట్ ఆల్రెడీ సెషన్లో మాట్లాడుకున్నాం. ఎక్కువ సెషన్లో మీరు గుర్తుపెట్టుకోండి పాయింట్స్ అనేది. వైడ్ సిపిఆర్ చూడండి, సిపిఆర్ ఎంత వైడ్ ఉందో. అండ్ వచ్చేసి లాస్ట్ సచ్ ట్రెండింగ్ డే అంటే కంప్లీట్గా డౌన్ ట్రెండ్ ఉంది. సో ఈరోజు ఎలా మార్కెట్లో చూసుకున్నట్లయితే మీరు డైలీ టైం ఫ్రేమ్ చూసినట్లయితే మార్కెట్ వీకే ఉంది. మీకు ఆల్రెడీ మనకు పదే చెప్తున్నాను. సో మనకి ఆల్రెడీ డబల్ బాటమ్ ఈ లెవెల్కి వచ్చే ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఎవ్రీడే చెప్తున్నా. మార్కెట్లో వీక్నెస్ ఉంది. ఈ లెవెల్ దగ్గర దాకా ఇంకెలాంటి సపోర్ట్ లేదు అని చెప్పేసి. సో ఇప్పుడు కూడా సేమ్ సినారియో చూడండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన మార్కెట్ రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ పడింది. సో ఇంత డౌన్ అయింది కాబట్టి మళ్ళీ ఒక గ్రీన్ క్యాండిల్. మార్కెట్లో కంప్లీట్గా ఇలా డౌన్ అవుతూ వెళ్ళిపోదు, ఇలా పెరిగిపోతూ వెళ్ళిపోదు. ఇలా రెడ్ క్యాండిల్ ఒక గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ ఒక గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ ఒక గ్రీన్ క్యాండిల్. ఇలా జరుగుతుంది మార్కెట్లో. ఎప్పుడైనా చూడండి ఇలాగే జరుగుతుంది. కాబట్టి సో మనకి డైలీ టైం ఫ్రేమ్ చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే మనకి జస్ట్ మన ఈరోజు మార్కెట్ చూసినట్లయితే కంప్లీట్గా నిన్న ఎలాంటి ట్రెండింగ్ డే ఉంది చూడండి. ఇక్కడ స్టార్ట్ అయిన మార్కెట్ కంప్లీట్గా డౌన్ ట్రెండ్. సో మీకు నా అనాలిసిస్ వీడియోస్ మీరు ప్రీవియస్ అనాలిసిస్ వీడియోస్ చూసినట్లయితే మీరే చెప్పేయగలుగుతారు. ఈరోజు మార్కెట్ కొంచెం సైడ్ వేస్ టు లిటిల్ బిట్ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ శాతం ఉంది. సో ఇంత ట్రెండింగ్ నేను వచ్చిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ ట్రెండింగ్ అనేది చాలా రేర్గా జరుగుతుంది, మోస్ట్లీ జరగకపోవచ్చు. సో మనకి ఓవరాల్ చూసినట్లయితే ఇప్పుడు ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చేసి ఇది మనకి ఇంపార్టెంట్ లెవెల్ ప్రీవియస్ డే హై. ఇది ప్రీవియస్ డే హై మాత్రమే కాదు, సప్లై జోన్ కూడా. ఈ రెండు లెవెల్ ఈ లెవెల్ కూడా ఇంపార్టెంట్. మార్కెట్ ర్యాలీ చూసినట్లయితే ఇక్కడ డౌన్ ర్యాలీ స్టార్ట్ అయింది. అండ్ డౌన్ సైడ్ చూసినట్లయితే ఇంకా ఈ లెవెల్ కూడా ప్రీవియస్ డే లో. ఈ రెండు ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. సో అండ్ వచ్చేసి డౌన్ ర్యాలీ అయ్యే ఛాన్సెస్ ఇది. సో మనకి ప్రీవియస్ డే హై ఏదైతే ఉందో ఇది ప్రీవియస్ డే హై అండ్ ప్రీవియస్ డే లో. సో మనకి సిపిఆర్ కూడా ఒకటి ఇండికేట్ చేస్తుంది. ఏంటి, వైడ్ సిపిఆర్ డే ఉన్నప్పుడు మార్కెట్ ఎక్కువ శాతం సైడ్ వేస్ ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. సో మీకు మళ్ళీ చెప్తున్నాను, మార్కెట్ సైడ్ వేస్ టు లిటిల్ బిట్ కొంత రివర్సల్ అయ్యే ఛాన్సెస్ మార్కెట్లో ఉంది. సో ఇది నిఫ్టీ చూసినట్లయితే సిమిలర్ టు బ్యాంక్ నిఫ్టీ. చూడండి బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉందో ఒక లెవెల్స్ అయితే మార్క్ చేసుకుందాం. ఈ లెవెల్స్ మార్క్ చేసినట్లయితే ఇది ఇంపార్టెంట్ లెవెల్స్. ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో. అండ్ సిపిఆర్ చూసినట్లయితే వెరీ వైడ్ సిపిఆర్. సో ఇది గైస్, ఇది సిపిఆర్ చూసినట్లయితే సేమ్ బ్యాంక్ నిఫ్టీకి ఎలా ఉందో బ్యాంక్ నిఫ్టీ కూడా అలానే ఉంది, వైడ్ సిపిఆర్. సో సేమ్ సైడ్ వేస్ టు రివర్సల్. రీసెంట్ డేస్లో కంప్లీట్ అంటే అంతకుముందు కొంతవరకు నిఫ్టీ ఒక్కో సైడ్ మూవ్ అయితే బ్యాంక్ నిఫ్టీ ఇంకో సైడ్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో అంటే ఇప్పుడు ఒక 10 సెషన్స్లో ఒక 7-8 సెషన్స్ సిమిలర్గా ఉంటాయి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ. 1 or 2 సెషన్స్ కొంచెం ఆపోజిట్ డైరెక్షన్లో ఉండేటివి. బట్ ఇప్పుడు రీసెంట్ డేస్లో చూసినట్లయితే కంప్లీట్గా ఒక్కటే సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ. సో ఫిన్ నిఫ్టీ ఒకసారి చెక్ చేద్దాం. ఫిన్ నిఫ్టీ చూడండి. ఫిన్ నిఫ్టీ కూడా ఎంత ట్రెండింగ్ డేలో ఉందో లాస్ట్ సెషన్లో. సేమ్ ఫిన్ నిఫ్టీ కూడా వైడ్ సిపిఆర్ ఉంది,
మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ ఫిన్ నిఫ్టీలో చూసినట్లయితే మనకి ఎంట్రీస్ చూసినట్లయితే ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. బట్ హై ప్రాబిలిటీ ఎంట్రీ చూసినట్లయితే ఏది లేదు. ఎందుకంటే ఫిన్ నిఫ్టీలో ఇలా 20 మూవింగ్ యావరేజ్తో పాటు ఇలాంటి పివోట్ కానీ ఇలాంటి ప్రీవియస్ డే లో కానీ బ్రేక్అవుట్ అయితే తీసుకోమని చెప్పాము సార్. బట్ ఇక్కడ ఒకటి ఉంది, ఏదైతే బ్రేక్అవుట్ అయిందో ఇక్కడ స్ట్రాంగ్ ఇక్కడ ఏదైతే కన్సాలిడేట్ అయిందో ఈ కన్సాలిడేట్ ఇది ఏదైతే ఫామ్ అయిందో ఇది బట్ అంత హై ప్రాబిలిటీ కాదనే చెప్పుకోవచ్చు ఇది. సో ఈరోజు పాసిబిలిటీ చూసినట్లయితే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్గా బ్రేక్ ఫామ్ అవుతాయి. ఫిన్ నిఫ్టీ ఏంటంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీనే ఫాలో అవుతుంది. సో సేమ్ ఫ్లాట్ టు లిటిల్ బిట్ నెగిటివ్ ఫిన్ నిఫ్టీ కూడా. సో ఫిన్ నిఫ్టీ అయితే అవాయిడ్ చేసేయచ్చు. బట్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా జిగ్జాగ్ మూమెంట్ సైడ్ వేజ్ రోజు ఆప్షన్ బయర్కి ఎలాంటి ఏమంటారు హై ప్రాబిలిటీ ట్రేడ్స్ దొరకవు. అన్నెసరీ ట్రేడ్స్ తీసుకొని లాస్ అవ్వడం కంటే అవాయిడ్ చేయడమే బెటర్ అని చెప్తాను. ఆప్షన్ బయర్స్ అండ్ సేఫ్ ట్రేడర్స్ కూడా అవాయిడ్ చేయండి. ఓన్లీ ఇలాంటి సైడ్ వేజ్ రోజు ఆప్షన్ సెల్లర్స్కి మాత్రమే ఎంత కొంత బెనిఫిట్ ఉంటుంది. బట్ ఈరోజు నిఫ్టీ చూసినట్లయితే ఫ్రెష్గా కాంట్రాక్ట్స్ ఓపెన్ అవుతాయి. థర్స్డే గురువారం రోజు ఎక్స్పైరీ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఫ్రెష్గా ఫ్రైడే రోజు కాంట్రాక్ట్స్ ఓపెన్ అవుతాయి నిఫ్టీలో. సో నిఫ్టీలో కాంట్రాక్ట్ ఓపెన్ అయిన రోజు కాబట్టి ప్రీమియమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి, హై ప్రీమియమ్స్ ఉంటాయి. అండ్ వచ్చేసి టైం వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది. ఆ రోజే కాంట్రాక్ట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎక్స్పైరీ డేకి దగ్గరగా ఉంటే ఎక్స్పైరీ డే ముందు రోజు ఆర్ ఎక్స్పైరీ డే రోజు అయితే కొంచెం టైం తక్కువ ఉంటుంది కాబట్టి ప్రీమియమ్స్ త్వరగా మెల్ట్ అయిపోతాయి. బట్ ఈ రోజే కాంట్రాక్ట్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి హై ప్రీమియమ్స్ ఉంటాయి. సో ఎక్స్పైరీ రోజు ఆప్షన్ సెల్లర్స్ కూడా బెనిఫిట్ అవ్వడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ప్రీమియమ్స్ అంత త్వరగా మెల్ట్ అవ్వవు కదా. సో అది గైస్. ఓకే గాయస్, ఇది మనకి ఈరోజు ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియో. అయితే మీకు ఎలా అనిపించింది మీ అనాలిసిస్? ఒకసారి మీకు కూడా మీ ఏదైతే వ్యూ ఉందో ఒకసారి అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే సార్, నా ట్రేడే కాకుండా మీరు కూడా మీ ఓన్ అనాలిసిస్ చేయండి. సో ఇది గాయస్ వీడియో, ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడానికి చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. చూడండి, మీకు ముందుగా ఈ రోజు కూడా ముందు రోజు అంటే నిన్నటి రోజున ఎంత హై ప్రాబిలిటీ డైలీ చూసినట్లయితే నా వీడియోస్ ఎంత అక్యురేట్ అనాలిసిస్ పోస్ట్ చేస్తున్నానంటే. బట్ ఎనీవే ప్రజెంటేషన్ అనేది కొంచెం ఎడిటింగ్ స్కిల్స్ అది ఇంప్రూవ్ చేసుకుంటున్నాను. ప్రజెంటేషన్ బాగాలేదు బట్ అక్యురేషన్స్ చూడండి, మీరు కంటెంట్ చూడండి ఎంత హై ప్రాబిలిటీ ఎంత వాల్యూ కంటెంట్ ఇస్తున్నాను. బట్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు గైస్. సపోర్ట్ చేయండి, నాకు కొంచెం మోటివేట్ చేయండి. మీ సపోర్ట్ అయితే చాలా అవసరం. సో ఇంకా మంచి వీడియోస్, మంచి స్ట్రాటజీస్ చేస్తాను, లైవ్ ట్రేడింగ్ వీడియోస్ చేస్తాను. సో ప్రతి ఒక్కటి మంచి అవుట్పుట్ అయితే ఇస్తాను. సో వీడియో అయితే మీ సపోర్ట్ అయితే చాలా అవసరం. అది గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.